ధ్యానం చేద్దాం. మన వాక్య ధ్యానం కొరకు భక్తుడు సమూయేలు రాసిన మొదటి గ్రంథం. భక్తుడు సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం. బైబిల్ వారందరూ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. మనం అందరం కలిసి సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథం. భక్తుడు సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథం 9వ అధ్యాయం. భక్తుడు సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి 13వ వచనం వరకు మనం వచనం మార్చి వచనాన్ని చదువుకుంటూ దైవవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడాయని కలడాయని దావీదు అడిగాను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనప్పుడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, సీబా యోనాతానునకు కుంటికాలు గల ఒక కుమారుడున్నాడని రాజుతో మనవి చేసింది. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయులు కుమారుడు మాకీరు యుద్ధ నుండి అతని రప్పించెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిద్దు, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా, అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. నా ఏలినవాడవు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞలను చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా సీబా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్లుగా రాజు బొల్ల యుద్ధనే భోజనము చేయించుండెను. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం నుండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయించుండు. అతని కాళ్ళు రెండును కూర్చుని చిన్న ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడైన దేవా, పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడుటకై మీ దాసుని ప్రేరేపించి మీ దాసుని మీరు బలపరిచి ఇచ్చిన లేఖన వాక్యాలను బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక ప్రభా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము మా అందరి జీవితాలకు విలువగా ఉంటున్నట్లుగా మీ వాక్య లోతుల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి మా ఆత్మీయ జీవితములను బలపరిచి దీవించమని మా కొరకై తన వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బాగా గమనించాలి, ఎక్కువ మెసేజ్ ఎక్కువ మరి ప్రసంగం ముందులో దాగి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి.
మీ మనస్సు అటు ఇటు అయితే బోర్ కొడుతుంది. ఏమో చెప్తున్నాడు అనుకుంటున్నాడు. జాగ్రత్తగా ధ్యానం చేయండి. యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాడు. ఏమని అడిగాడు? యోనాతానుని బట్టి. యోనాతాను ఎవరో తెలుసా? ఇశ్రాయేలునకు మొట్టమొదటి రాజైన సౌలు యొక్క కుమారుడు. ఆయన రాజకుమారుడు యోనాతాను. మనకందరికీ తెలుసు, యోనాతాను రాజకుమారుడై ఉండగా దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఈ గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని రాజసింహాసనం మీద కూర్చొని వాగ్దానం చేసి తాను దావీదును ఏర్పరచుకొని దావీదు ద్వారా ఎన్నో కార్యాలు ఆయన జరిగించాడు. దావీదు ద్వారా 6 మూరల జారెడెత్తుకలిగినటువంటి గొల్లియాతును హతమార్చాడు. అంత పరాక్రమవంతుని హతమార్చాడు. కానీ తన రాజైన సౌలును చంపే అవకాశం వచ్చినా కూడా ఏమన్నాడు? యెహోవా అభిషేకించిన వారిని నేను చంపచాను. తన దేవుని యందు దావీదును ఉన్నటువంటి విశ్వాసం ఎట్టుదు మనం చూసుకోవచ్చు. ఇంత గొప్ప విశ్వాసి ఈయన సౌలు కుమారుడైన యోనాతానుతో స్నేహము చేశారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఎవరు? దావీదును యోనాతానును ఇద్దరు మంచి స్నేహితులు. ఒకానొక యుద్ధంలో ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధ రంగమందు సౌలును అతని కుమారుడైన యోనాతానును ఇద్దరు చనిపోయారు. ఏమైపోయారు? ఏ దేశంతో జరిగిన యుద్ధంతో? ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో సౌలును అతని కుమారుడైన యోనాతానును చనిపోయిన తర్వాత తాను వాగ్దానము చేసినట్టుగా ఇశ్రాయేలు అను తన రాజ్యమును దేవుడకు యెహోవా తన భక్తుడైన దావీదునకు అప్పగించాడు. ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు ఆ రాజ్యాన్ని? దావీదునకు అప్పగించాడు. దావీదు ఇప్పుడు ఇశ్రాయేలు మీద ఏమయ్యాడు? రాజయ్యాడు. రాజైన తర్వాత ఈయన చాలా విషయాలు జరిగిపోయినాయి. కొంతకాలం తర్వాత రాజైన పిదప దావీదునకు గుర్తొచ్చినటువంటి సంగతి ఏమిటయ్యా అంటే తన స్నేహితుడైన యోనాతాను గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చాడు? తన స్నేహితుడైన యోనాతాను గుర్తొచ్చి యోనాతానును బట్టి మొట్టమొదటి వచనంలో మనం ఆ మాట చదువుకోవచ్చు. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు తన పరివారముతో అడుగుతా ఉన్నాడు. ఎవరైనా ఉన్నారమ్మా? అయ్యా, ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో ఇలా అడిగేవారు? తమ స్నేహితుడు చనిపోతే వారి ఆస్తి, వారి భార్య పిల్లలు ఎప్పుడు నాతో వదులని ఎదురు చూసే ఈ భయంకర లోకంలో తన స్నేహితుడు చనిపోతే తన స్నేహితుడు బట్టి ఉపకారము చూపుటకు దావీదు ఎవరు అడుగుతున్నాడు? వారి సంతానంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా, శేషించి ఉన్నాడా అని అడుగుతాడు. ఈనాడు ఈ లోకంలో ఎంతో మంది ఒకరికొకడు స్నేహం చేస్తూ ఉన్నారు. ఒకరినొకడు మేము మంచి స్నేహితులం, మిత్రులము అని చెప్పుకుంటూ ఉన్నారు. ఎంత గొప్ప స్నేహము అంటే అర్ధరాత్రి వరకైనా రోడ్ల మీద తిరిగి తాగి ఆనందించి గేకలు వేసి గంతులు వేసి తల్లిదండ్రుల మాట కూడా వినకుండా వారి స్నేహితుల మాట విని తిరిగేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి గొప్ప స్నేహితులైనటువంటి పరిస్థితుల్లో దావీదైతే తన స్నేహితుడైన యోనాతానును బట్టి ఏం చూపాలనుకుంటున్నాడు? ఉపకారం, మేలు చూపాలనుకుంటున్నాడు. ఈనాడు ఎవరైనా ఇంత మంచి స్నేహితులు ఉన్నారా? ఈ మధ్య అక్కడక్కడ నాకు కూడా కొంతమంది కనబడతా ఉన్నారు. వారి క్లాస్మేట్స్, వారి యొక్క చదువుకున్నటువంటి బ్యాచ్ల్లో వారి స్నేహితులు ఎవరైనా జబ్బు పడితే ఈ మధ్య ఒక 20-30 మంది పోగై తమ స్నేహితుల గురించి ఆలోచన చేసి వారందరూ కలిసి
కొంత సొమ్ము పోగు చేసి తమ స్నేహితులు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి సహాయం చేస్తున్న సంఘటనలు అక్కడక్కడ ఇప్పుడు వినబడతా ఉన్నాయి. కానీ చూడండి, దావీదైతే ఎంత ఉపకారం చూపాడంటే మనం కూడా చాలా ఆశ్చర్యపోతాం. ఎంత ఉపకారం చూపాడో కొన్ని మాటలు నేను చూస్తూ ముందుకు వెళ్ళిపోతాను. మొట్టమొదటిది, తన స్నేహితుడైన యోనాతానుని బట్టి ఏం చూపాలనుకున్నాడు? ఉపకారం, మేలు చూపాలనుకున్నాడు. ఈ ఆలోచన, ఈ మంచి ఆ తలంపు రావడమే చాలా గొప్ప. తమ అన్నదమ్ములు, తమ అక్క చెల్లెళ్ళు, తమ స్నేహితులు, తమ బంధువులు ఎవరైనా మరి తమను విడిచి వెళ్ళిపోతే మరి వారి పిల్లలు ఎప్పుడు తమ కబంధ హస్తాల్లో వస్తారా? వాళ్ళు ఒక ఆట ఆడుకుందామా అని చూసే లోకంలో మనం ఉన్నాం అమ్మా. దావీదైతే చూడండి, అతని స్నేహితుడు అయినటువంటి యోనాతాను చనిపోతే యోనాతానును బట్టి ఏం చూపాలనుకుంటున్నాడు? ఉపకారం, మేలు చూపాలనుకుంటున్నాడు. యోనాతానుని బట్టి వారి కుటుంబంలో శేషించిన వారికి ఉపకారం, మేలు చేయాలని కోరుకుంటున్నాడు. ఎంత మంచి మనస్సు! ఈ మనస్సు అనేకులకు లేదు. నేడు తమ స్నేహితులు వెళ్ళిపోతే తమ స్నేహితుల కుటుంబాన్ని గాలి వదిలేసి తమతో తిరిగి తాగినటువంటి ఆనందించినటువంటి ఆ క్షణాలు ఊరికే నెమ్మది వేసుకుంటూ దాని సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ కొంత బాధపడతారే కానీ వారి స్నేహితుడు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని కానీ వారి భార్య పిల్లలను కానీ పట్టించుకొని ఇదో వారిని బట్టి ఉపకారం చేతమని ఆలోచించేవారు చాలా కొదువగా ఉన్నారు. దావీదైతే చూడండి, తన స్నేహితుడైతే పోయాడు కానీ అతనిని తిరిగి తీసుకురాలేను కానీ నా స్నేహితుడైన యోనాతానుని బట్టి ఉపకారం చూపుటకు అతని కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా, మిగిలి ఉన్నారా అని అడుగుతా ఉన్నాడు. అడిగి మరి ఉపకారం చేసేవారు ఎవరైనా ఉన్నారా? అడగకపోయినను ఉపకారం చేసేవారు ఎవరైనా ఉన్నారా? దావీదైతే తన స్నేహితుడి కుమారుడైనటువంటి ఈ మెఫీబోషెత్ అనేవాడు ఎక్కడ దాక్కున్నాడో రాజుకు భయపడి మమ్మల్ని కూడా హతమారుస్తాడని మనకు భయపడి దూరంగా వెళ్ళి ఒక మారుమూల గ్రామంలో నివసిస్తూ రాజు కంటపడకుండా బ్రతకాలని చూశాడు. ఇంత రాజై ఉండి కూడా నా స్నేహితుడైన యోనాతానుని బట్టి ఏం చూపాలనుకున్నాడు? ఉపకారం చూపాలి, మేలు చూపాలని అనుకున్నాడు. అలాగనే నీవు నేను మనమందరము అడుగకపోయినను, నీవు నేను మనమందరము గ్రహింపకపోయినను, నీవు నేను మనమందరము ఊహించకపోయినను, ఆయనకు దూరస్తులమై ఆయన కంటికి కనబడకూడనంత దూరంగా మనం వెళ్ళిపోయి బ్రతుకుచున్నప్పటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన ఎడల ఎంతో ఉపకారం చూపారు. అదేంటో నేను చూపించి ముందుకు వెళ్ళిపోతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఏం ద్వారా? ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మునుపు దూరస్థలమైపోతుమే, దేవుడు మనం ఎరుక ఆయన పరిస్థితులు ఏమిటో, ఆయన దుర్లక్షణములు ఏమిటో, ఇదిగో మరి మనల్ని చేయి విడిచిపోయినటువంటి ఆ పరిస్థితులు, ఆ శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఎడల ఉపకారం చేయవారు ఎవరా అని మనం ఎదురు చూడకపోయినా, మనం అడగకపోయినా క్రీస్తు యేసునందు మన యందు ఆయన ఏం చూపాడంట? ఉపకారం చూపి, మేలు చూపి ఏం చేశాడు? ఈ మేలు చూపి ఆయన దూరస్తుడు అయిపోయిన నిన్ను, ఇదిగో ఆయనకు సమీపస్తుడుగా ఉండని నిన్ను, ఆయన ఎరగకపోయినా, ఆయన అడగకపోయినా, ఆయన తెలుసుకోకపోయినా కూడా నీ కొరకు ఆయన ఏం చేశాడంట? 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా, ఎవరితో కూడా? క్రీస్తు యేసు ప్రభువారితో కూడా లేపి పరలోకమందు ఎక్కడ కూర్చోబెట్టాడంట?
ఆయనతో కూడా కూర్చుంది. మెఫీబోషెతు జీవితానికి ఇప్పుడు రండి. దావీదు ఉపకారం చూపి, దావీదుకు భయపడి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుతున్నటువంటి మెఫీబోషెతును తీసుకువచ్చి తన స్నేహితుడైన యోనాతాను బట్టి ఉపకారం చూపాలని మెఫీబోషెతు ఎక్కడో ఉన్నవాడు తీసుకువచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడయ్యా? ఎక్కడ కూర్చోబెట్టాడమ్మా? తనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు మెఫీబోషెతును. మెఫీబోషెతు అంటే అర్థం ఏంటో తెలుసా? సిగ్గుకరము లేదా అవమానకరము అని అర్థం. ఇటువంటి తీసుకొని వచ్చి రాజు తన స్నేహితులను బట్టి ఉపకారం చూపి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంట? తనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు కూడా దురస్త్రమైపోయినాం, ఆయన సమీపింపరాని ప్రజలమైపోయినాం. మన అతిక్రమముల చేత పాపముల చేత చంచల స్థితిలో బ్రతుకుచున్న మమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి, ఆయన మనలో ఉపకారం చూపి క్రీస్తుతో కూడా బ్రతికించి ఆయనతో కూడా పరలోకమందు ఏం చేసుకున్నాడంట? కూర్చోబెట్టుకున్నాడు. అంతేనా? చూడండి, ఇంకా మెఫీబోషెతుకు దావీదు చేసినటువంటి ఉపకారం ఏంటిదో మనం చూసుకోవాలి. 9వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. 2 సమయంలో 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. అప్పుడు రాజు సౌలు కుమారుడైన సీబాను పిలువనంపి సౌలును అతని కుటుంబమునందును కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి ఏం చేసి ఉన్నాడంట? ఏమిప్పించాడయ్యా? ఏమిప్పించాడమ్మా? తన తాత అయిన సౌలు యొక్క ఆస్తి అంతటిని, ఈ పితరుడైన సౌలు యొక్క యావదాస్తిని నేను నీకు ఏం చేసి ఉన్నాను? ఇప్పించి ఉన్నాను, నీకు అప్పగించి ఉన్నాను. ఎవరైనా అప్పగిస్తారా? తాను రాజు అయిపోయాడు, తాను ఏం చెప్తే జరుగుతుంది రాజ్యంలో. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో సౌలు ద్వారా తనకు సంక్రమించిన ఆస్తి అంతా కూడా అనుభవింపదగిన వాడు దావీదు. అయినను తన స్నేహితుడైన యోనాతానును బట్టి ఉపకారం చూపి తన స్నేహితుడి కుమారుడైన మెఫీబోషెతునకు వారి పితరుల ఆస్తి అయిన సౌలు యొక్క ఆస్తి అంతటిని ఎవరికి ఇప్పించాడట? మెఫీబోషెతునకు ఇప్పించాడు. ఎంత దయాహృదయం! ఇటువంటి స్నేహితులు ఈ లోకంలో మనం పొందుకోగలమా? ఆయన ఎంత మంచి సహృదయుడై తన స్నేహితులను బట్టి ఉపకారం చూపి తన స్నేహితుడి కుమారుడైన యోనాతానుకు అతని పితరుల ఆస్తి అంతటిని తిరిగి ఏం చేశాడంట? అప్పగించేశాడు, అతని పేరున రాయించేశాడు చెప్పవచ్చు మనం. ఇప్పుడైతే అప్పట్లో రాజు ఆజ్ఞాపిస్తే జరిగిపోయింది, ఇప్పుడైతే రాయించాడని చెప్పవచ్చు. గమనించండి, సౌలు యొక్క ఆస్తి అంతటిని ఏం చేశాడంటే దావీదు దేన్ని బట్టి? తన స్నేహితుడైన యోనాతానును బట్టి. మన ఎడల మన ప్రభు చూపిన ఆ కృప ఏంటిదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనాతాను మెఫీబోషెతుగా ఉపకారం చూప తలంపు కలిగి ఉండడం గొప్ప భాగ్యం అయితే, రెండవదిగా యోనాతాను ఏం చేస్తున్నాడు? దావీదు ఏం చేస్తున్నాడు? వాని పితరుల ఆస్తి అంతటిని తిరిగి మెఫీబోషెతులకు ఇచ్చేస్తాను. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన ఆ భాగ్యం ఏంటో జ్ఞాపకం చేస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రుడైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన భాగ్యం ఏంటిదో చూడండి.
ఈ లోక విషయంలో దరిద్రులము, ఈ లోక విషయంలో వెలువెయ్యబడిన వారు, ఈ లోక విషయంలో ఆస్తి హక్కు లేదు, ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. కానీ అటువంటి ప్రజల ఎడల తాను ఏర్పాటు చేసుకున్న, తన ఎంతలను ప్రేమించిన, తన ఎంత విశ్వాసం వచ్చిన తన ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేశాడంట, ఈ లోక విషయంలో దరిద్రులైన మిమ్మల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఎటువంటి వారిగా? భాగ్యవంతులు అంటే ఎవరయ్యా? ధనవంతులు, సంపన్నులు. ఈ విశ్వాస జీవితం ముందు భాగ్యవంతులుగా తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు ఏమిగా వారసులనుగా చేశాడు. మెఫీబోషెతు దావీదునకు భయపడి తన పితరుల ఆస్తికి వారసుడైనప్పటికీ తన వారసత్వం అంతటిని వదిలిపెట్టి పారిపోయాడు. దావీదు పిలిచి మరి ఏం చేశాడు? తన పితరుల ఆస్తి అంతటికి అతడిని వారసునిగా చేశాడు. మన ప్రభు ద్వారా మనము కూడా ఇదిగో పాపము చేత, అపరాధముల చేత మనము కూడా ఇంటి పరిస్థితుల గుండా వెళుతుండగా, ఈ లోకపు పరిస్థితులను బట్టి మనములో దరిద్రులమై, అన్యాయస్తులమై, వెలువెయ్యబడిన వారమై, ఏ విధమైనటువంటి భాగ్యవంతులము కాకపోయినప్పటికీ విశ్వాసం ద్వారా మనల్ని భాగ్యవంతులుగాను తాను వాగ్దానము చేసిన రాజ్యములకు ఏమిగా వారసులుగా ఉండటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడమ్మా. ఇదేమి నీవు అడిగితే ఇచ్చేది కాదు. తన ప్రజల తనకున్న ఉపకారమును బట్టి, ప్రేమను బట్టి తాను చూపినటువంటి ఉపకారం ఇది. దావీదును మెఫీబోషెతు అడిగితే ఇయ్యలేదు, కానీ సైన్యంలో ఎవరు అడిగితే ఇయ్యలేదు. దావీదు తన సైన్యంలో ఉన్నటువంటి అతని సౌలు యొక్క కుటుంబ సభ్యులయ్యా కొట్టికారులు వాడున్నారు, వారికి మన ఆస్తి ఇయ్య అంటే ఎవరో అడిగితే ఇవ్వలేదు. తానే ప్రేమించి, తానే దయతలచి మెఫీబోషెతు ఇటువంటి కృపల వాడి ఇంటి ఉపకారం తాను చూపుతున్నట్టుగా మనమును మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారిని అడగకపోయినా, దేవా మేము ఇంటి అంధకార రాజ్యముల గుండపై ప్రయాణం చేస్తా ఉన్నాం, మా పరిస్థితులు ఎలా ఉన్నాయని మన ప్రభు సన్నిధిలో మనం అడగకపోయినా, మొరపెట్టకపోయినా తానే మన ఉపకారం చూపి, మేలు చూపి, ఇదిగో ఈ లోక విషయంలో దరిద్రులైన మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా తాను వాగ్దానం చేసిన రాజ్యములకు ఏమిగా వారసునిగా చేసి దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమే. ఇదే మాట కొరింథీయులకు రాసిన పౌలు కూడా అంటే అదొక మాట కూడా చదవండి, చాలా బాగా అర్థమవుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ఏం కావాలనని, తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఏమయ్యాడంట? దరిద్రుడైపోయాడమ్మా. దావీదు ఏది చెబితే జరుగుతుంది. దావీదు అనుకుంటే ఇవ్వచ్చు, లేదు ఎవరికి ఇస్తాను నా ఆస్తిని అని అనుకుంటే కూడా ఎవరు ఏం చేయలేదు. అయినను మెఫీబోషెతు ఎడల దయతలచి కృప చూపి వారికి అట్టి ఉపకారం చూపి, అలాగే మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనం కూడా ఏమయ్యాడంటే ఆయన తన దారిద్ర్యం వలన. ఎందుకయ్యా ఆయన అంత సంపన్నుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో కోటాను కోట్ల దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆరాధింపబడేటువంటి ఆ దేవదేవుడు నీ కొరకు నా కొరకు నరరూపధారిగా ఈ లోకానికి వస్తే, ఈ లోకములో ఆయనకు తలవాల్చుటకైన స్థలము లేక పశువుల పాకలో జన్మించేంతగా తనను తాను ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దరిద్రుడైపోయాడో. తన దారిద్ర్యత వలన మనము ఏం కావాలనమ్మా? తన దారిద్ర్యత వలన మనము ధనవంతులము కావాలని ఆయన ఏమయ్యాడట? ఆయనకి ఏం కొదువయ్యా? ఏం కొదువ? ఆయన శూన్యములో నుండి సృష్టిని కలుగజేసిన వాడు కాడా? తన నోటి ఊపిరి చేత మానవుని నిర్మించి జీవించు ఆత్మగా మార్చిన వాడు కాడా?
ఆయన కలుగును గాక అంటే కలిగిన ప్రతి సృష్టి ఆయనవి కావా? అంత సృష్టికర్త అయిన తానే ఈ లోకానికి వచ్చి ఏమయ్యాడంట? పశువుల పాకలో జన్మించి సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించు. ఇంతటి దారిద్ర్యతను అనుభవించిన కారణం ఏంటంట? ఆయన దారిద్ర్యత వలన నీవు నేను మనమందరము కూడా ధనవంతులము కావాలని, ఐశ్వర్యవంతులము కావాలని మన నిమిత్తము ఏమయ్యాడంట? దరిద్రుడైపోయాడు. మన ప్రభువు యొక్క కృపను చూచితిరా. దావీదు తన స్నేహితుడైన మెఫీబోషెతులా ఎంత ఉపకారం చూపాడు. అలాగని మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అతి ఉపకారం అనేలా మన ప్రభువు చూపాడు. మూడవదిగా మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. మూడవది, తన స్నేహితుడైన యోనాతాను బట్టి దావీదు చూపిన మరి ఒక ఉపకారాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. సమయం రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం రండి. 9వ అధ్యాయం 10 నుండి 13వ వచనం వరకు చదవాలి. అవసరం లేదు, 10వ వచనం మాత్రమే చదవాలి. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఈ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ ఎక్కడ భోజనం చేస్తాడంట? నా బల్ల యొద్దనే. ఎవరయ్యా ఆయన? స్నేహితుని కుమారుడు. ఏం చేస్తాడంట? నా బల్ల యొద్ద, రాజు భుజించు బల్ల యొద్ద రాజుతో పాటు ఏం చేస్తాడంట? భోజనము చేస్తాడు. ఎవరైనా దావీదు యొద్దకు వచ్చినప్పుడు ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? 6వ వచనం, నీ దాసుడనైనా. ఎవరు? నీ దాసుడనైనా. ఎవరు? దావీదు రాజైన తర్వాత మెఫీబోషెతు ఎవడు? దాసు. నీ దాసుడనైనా నేను అనుకుంటూ వచ్చాడు. దావీదు ఏమంటున్నాడు? నీవు దాసుడవు కాదురా, నా బల్ల యొద్ద ఏం చేస్తావు? నువ్వు నిరంతరము భోజనం చేస్తావు. ఎంత ఉపకారం అయ్యా ఇది. ఎవరు భోజనం చేస్తారు? రాజుతో పాటు ఎవరు భోజనం చేస్తారు? రాజుతో పాటు రాజకుమారుడు, అతని భార్య, అతని పిల్లలు, మహా అయితే మంత్రులు కొందరు ఆయనతో పాటు భోజనం చేస్తారు. ఇంకెవరైనా చేస్తారా? అయితే ఈ దరిద్రుడైన మెఫీబోషెతునకు ఏం భాగ్యం కలిగిందట? రాజుతో కూడా రాజు బల్ల యొద్ద ఏం చేస్తాడంట? భోజనం చేస్తాడు. ఎంత భాగ్యము, ఎంత ఉపకారము దావీదు తన స్నేహితులు బట్టి చూపుతున్నాడో చూడండి. ఉపకారం చూపే మనస్సు రావడమే గొప్ప సంగతి అంటే అతని ఆస్తిని అతనికి అప్పగించేశాడు. మూడవదిగా దాసుడిగా ఉండవలసిన వాడిని తీసుకొని వెళ్ళి తనతో కూడా కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఏమంటున్నాడు? నా బల్ల యొద్దనే నీవు భోజనం చేస్తావు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మన ఎడల ఇటువంటి ఉపకారం చూపారు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునందు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసివేయలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును
ఏం చేస్తారంట? ఎవరు చేస్తారు? ఆయన తలుపునంత నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడు ఆయన స్వరం విని తలుపు తీసినో వానితో కూడా ఆయనతో కూడా వాడును కలిసి ఏం చేస్తారంట? భోజనము చేస్తారు. రాజన్నాడు, మెఫీబోషెతు, నువ్వు భయపడవద్దు, దాసుడవు కావు, నీవు నా కుమారులలో ఒకడు వంటి వాడు. ఇక మీదట నీవు నాతో కూడా, నా బల్ల యొద్ద నాతో కూడా ఏం చేస్తావు? భోజనం చేస్తావు. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటున్నారు, భయపడవద్దండి, ఇదిగో నేను ద్వారం వద్ద తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల వాడితో కూడా నేను, నాతో కూడా అతడును ఏం చేస్తాము? భోజనం చేస్తాం. మా భోజనము బల్ల యొద్ద నేను అతనికి పాలు ఇస్తున్నానని వాగ్దానం చేశాడమ్మా. మన ప్రభు ఇంతటి కృపలేటువంటి వాడు, ఆయన దయాలుత్వమైనటువంటి వాడు. మెఫీబోషెతు వలె మనము దురాస్త్రము, అవివేకులం, పనికిరాని వారమైన దేవునికి సిగ్గుకరమైన మనుషులపై బ్రతుకుచుండగా ఆయన మన యెడల కృప చూపి, ఉపకారము చూపి, ఆయన దయ చూపి, ఆయన శిలువ త్యాగం చేత మనల్ని రక్షించి విమోచించి ఆయనతో కూడా పరిశుద్ధ జనముగా చేసుకొని ఆయనతో కూడా పరలోకమందు వారసత్వంగా కూర్చోబెట్టుకొని ఈ లోకమందు మనం కోల్పోయిన యావలాస్తి మన చేతులకు అప్పగించి ఆయన నిత్యరాజ్యములకు వారసులుగా చేసి, మూడవదిగా ఆయన బల్ల యొద్ద నిత్యము భోజనము చేసే కృపను గ్రహించి. మెఫీబోషెతు రాజు దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా ఈ దాసుడైన నేనున్నాను, సెలవియ్యండి. దావీదు అన్నాడు, భుజం మీద చెయ్యేసి, నీవు దాసుడవు కాదు నాయన, నీవు నా కుమారులలో ఒకని వంటి వాడవు. నేటి నుండి నీవు నా బల్ల యొద్ద నాతో కూడా సదాకాలం, ఎంతకాలం? ఒకరోజు, ఈ రోజు, 2 రోజులు కాదు, ఎంతకాలం? సదాకాలము నాతో కూడా భోజనము చేస్తావు. ఎంత ఉపకారం! మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన ఎలాంటి ఉపకారం చేశారు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20 ఆయన అన్నాడు, దిగో నేను తలుపును తొలగించుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల వాడితో కూడా నేను, నాతో కూడా అతడు కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. భోజనం చేస్తాం. 4వది, నాకు ఎక్కువ సమయం లేదు, ఆఖరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఇదొక మాట చూపించి నేను ముగించేస్తాను. సమయం గడుస్తుంది. 2వ గ్రంథంలో ప్రయాణం ఇప్పుడు 11వ వచనం చదవండి. రాజు తన స్నేహితుడు బట్టి తన కుమారునికి చూపిన ఉపకారం మరొకటి మాత్రమే చూపించి నేను ముగించేస్తాను. 11వ వచనం. అయ్యా, నా ఏలినవాడవు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అందరి చొప్పున నీ దాసుడైన నేను చేసేదని సీబా రాజు తరుడు కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టు. ఎవరైనట్టు? రాజకుమారులలో ఒకడైనట్టు. దాసునిగా ఉండవలసిన వాడు తనతో పాటు తన బల్ల యొద్ద భోజనం చేయనట్టుగా చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? రాజకుమారులలో ఒకడైనట్టు. ఎవరి కుమారులలో? రాజకుమారులలో ఒకడైనట్టు అతని భోజనము బల్ల యొద్ద ఎంతకాలం భోజనం చేశాడంట? సదాకాలము భోజనం చేశాడు. తమ స్నేహితులు బట్టి ఇంత ఉపకారం చూపే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఈనాడు స్నేహితులు ఉన్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? ఏది స్నేహం అనుకుంటున్నారు? తమ స్నేహితుడు తమను విడిచిపెట్టి వెళ్ళిపోగానే, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగానే ఆయన కుటుంబం ఏమైందో పట్టించుకొని ఇటు లోకంలో ఉన్న మనము దావీదు చూడండి, తన స్నేహితులను బట్టి తన కుమారుని ఎడల ఎంతటి ఉపకారము చూపాడు. ఉపకారము చూపడమే గొప్ప మనసు అనుకుంటే అతని ఆస్తిని అతనిచ్చాడు. దాసునిగా బ్రతకవలసిన వాడిని తనతో కూడా తన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం బల్ల యొక్క పాలు పప్పులు ఇచ్చాడు. 4వదిగా ఆయన ఏం చేశాడంట? రాజకుమారులలో ఒకడైనట్టుగా. ఎవరైనట్టు? రాజకుమారుడు.
రాజకుమారులు దాసుని కుమారులు ఇద్దరు ఒకటేనాయా? దాసుడు నన్ను వచ్చినటువంటి మెఫీబోషెతు ఇప్పుడు ఏమంటున్నాడు? రాజకుమారులలో ఒకడైనట్టు నీవు నా బల్ల యుద్ధ సదాకాలం ఏం చేస్తావు? భోజనం చేస్తావు. సదాకాలము నాతో కూడా ఏం చేస్తావయ్యా? భోజనం చేస్తావు. ఇప్పుడు మన ప్రభు వారి యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని ముగించేస్తా, సమయం లేదు. యోహాను రాసిన మొదటి అధ్యాయం 12వ వచనం. భక్తులు యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించును అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఏమగుటకు? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించు. దావీదు తన స్నేహితులను బట్టి, తన స్నేహితుడైన యోనాతానును బట్టి ఎక్కడో అనాథగా బ్రతకవలసిన వాడిని తీసుకుని వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? రాజకుమారులలో ఒకడైనట్టు నీవు నా భోజన బొమ్మల యుద్ధ సదాకాలం ఏం చేస్తావు? భోజనం చేస్తావు. దావీదు ఎంతటి ఉపకారం చూపాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన ఎలాంటి ఉపకారములు చూపాడు. చూడండి ఏమంటున్నాడు? తన్ను ఎందరు అంగీకరించారు అనగా తన నామమునందు విశ్వాసం వచ్చిన వారందరికీ ఎవరి పిల్లలయ్యారు? దేవుని పిల్లలయ్యే అధికారాన్ని గ్రహించాడు. దేవుని పిల్లలను పిలువబడి అధికారాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు అనుగ్రహించారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా మాట్లాడాడు. అదొక మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే ఏమవుతాం? మనము పిల్లలమైతే ఏమవుతామయ్యా? వారసులం. ఆయన యావదాస్తికి వారసులమా అనగా దేవుని వారసులం. మనం ఎవరి వారసులము? దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి ఎవరి వారసులుగా చేశాడు? క్రీస్తునకు వారసులుగా చేసి. ఎంత భాగ్యం! దాసునిగా బ్రతకవలసింది, వెలివేయబడిన స్థితిలో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు నేను బ్రతుకుచుండగా మన ప్రభు స్వరమిని తలుపు తడితే ఆయన స్వరమిని తలుపు తీయగా ఆయనతో కూడా మనతో కూడా ఆయన భోజనం చేసే భాగ్యాన్ని కల్పించాడు. ఇప్పుడేమంటున్నాడు? దేవుని వారసులం. తన్ను ఎందరు అంగీకరించిన అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలై అధికారం గ్రహించాడు. మనం ఆయన పిల్లలమైతే ఆయనకి ఏమైనా మనమందరం ఆయన యావదాస్తికి వారసు. ఇప్పుడు చెప్పండి, ఈ లోక విషయంలో దరిద్రులమైన మనం విశ్వాసమందు భాగ్యవంతులమా కాదు? అవును. ఆఖరి ఒక మాట విని నేను మీకు ఒక ప్రశ్న వేసి నేను ముగించేస్తాను. ప్రశ్న కూడా జవాబు నేను చెప్తాను. దావీదైతే తన స్నేహితులైన యోనాతానును బట్టి మెఫీబోషెతుకు ఇంత కృప చూపాడు. మనం ఎవరి కుమారులమని ఆయన ఇంత కృపమని ఎడలో చూపాడు. ఆయన స్నేహితులు ఎవరున్నారు? జవాబు నేను చెప్పేసి ముగించేస్తాను. 12వ అధ్యాయం ఆదికాండం రండి. మన ఎడల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన మన ఎడల ఇంత కృప చూపుట కారణం ఏంటి? ఒక మాట చెప్పించి నేను ముగించేస్తాను. 12వ అధ్యాయం మొదటి వచనం. నిన్ను దూషించిన వారిని శపించను. చదవండి. 12:3 వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క ఏ వంశములు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు. ఎవరి యందు? నీ యందు. అంటే అబ్రహాము యందు సమస్త వంశములు ఏం చేయబడ్డాయంట? ఆశీర్వదింపబడ్డాయి.
ఈయనకు దేవునికి స్నేహితుడని పేరు. ఎవరికి స్నేహితుడని పేరు? ఈయనకు దేవునికి స్నేహితుడని పేరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా ధ్యానం చేయండి. ఎవరికి స్నేహితుడు? దేవునికి స్నేహితుడు. తన స్నేహితుడైన అబ్రహామును బట్టి భూలోక వంశములన్నిటినీ ఆయన ఆశీర్వదించి తన తోడి వారసులుగా, తన ప్రజలుగా, తన సొత్తైన జనముగా, తాను ఉపకారము చూపదగిన ప్రజలుగా ప్రభు మన ఎడల అట్టి ఉపకారమును చూపాడు. దేవుడు కొద్ది మాటలు మా నిమిత్తమై దీవించుకున్నాడు.